సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే కష్టాలు కన్నీళ్లు గ్రానైట్ ఫ్యాక్టరీ వారికి విదేశీ డాలర్లు లాభాలు క్వారీ అధినేతలకు ఎందుకు అలా వివరాలలోకి వెళ్దాం. ఇక ప్రపంచం మార్కెట్ డాలర్ల వర్షం కురిపించిన బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఇక నేడు వెలవెలపోతుంది. కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా ఈ గ్రానైట్ పతనానికి సవాలక్ష కారణాలు అన్నట్లు సమాచారం. ఒకప్పుడు చైనా దేశంలోనకు కూడా చీముకుర్తి మండలం రామతీర్థంలో గ్రానైట్ క్వారీ పొడిరాయి కృష్ణపట్నం అదేవిధంగా చెన్నై పోర్ట్ల ద్వారా వెళ్తాయి. ఇక ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రపంచ ప్రభుత్వంకు క్వారీల అధినేతలకు డాలర్ల వర్షం కురుస్తుంది. కానీ గత కొంతకాలంగా చైనా మార్కెట్ తగ్గింది. ఇదే క్రమంలో స్థానికంగా గ్రానైట్ కటింగ్ పరిశ్రమలు పెద్ద మొత్తంలో స్థాపించడం లేదు. ఇక దీంతో డాలర్ల మార్కెట్ తగ్గినా కానీ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు పుణ్యం కానీ క్వారీ అధినేతలకు పెద్ద నష్టమేమీ లేదు. కానీ క్వారీల అధినేతలు మంచి రాళ్లు విదేశీయులకు పంపుకుంటూ ఫ్యాక్టరీల వారికి చెత్త చెదర మొత్తం రాళ్లు కూడా లాట్ ఏర్పాట్లు చేసి అమ్ముకుంటున్నారు. చెత్త చెదరం అని తెలిసినా కూడా ఫ్యాక్టరీ అధినేతలు విధిలేని పరిస్థితిలో లాట్లు కొని నష్టాల పాలవుతున్నారు. ఇలా గ్రానైట్ పరిశ్రమ స్థాపించిన యజమానులు నష్టాల్లో కూరుకుపోతుంటే క్వారీల అధినేతలు మాత్రం నష్టాలతో మాకేం సంబంధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కటింగ్ పరిశ్రమల అధినేతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.